హే గైస్, కన్నప్ప సినిమా అయితే చూసినా కన్నప్ప సినిమాలో ప్లస్ ఏంది మైనస్ ఏంది ఓవరాల్ ఏంది టకా 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 చెప్పుకుందాం, పెద్ద లేట్ చేయకుండా చెప్పుకుందాం. ఓకే, సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందర ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నప్ప స్టోరీలోకి వెళ్తే కన్నప్ప మూవీలో స్టార్ట్ అయిన తర్వాత ఒక సాంగ్ అయితే వస్తుంది అంటే ఒక డిస్క్లైమర్ వేశారు కన్నప్ప స్టోరీకి. అంటే దీనికి 100% మ్యాచింగ్ ఉండకపోవచ్చు, కొంత లిబర్టీ తీసుకున్నాము అని చెప్పినట్టుగానే కొంత కథలో మార్పులు చేసుకున్నారు. ఒరిజినల్ కన్నప్ప స్టోరీకి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్త కన్నప్ప సినిమా భక్తుల స్టోరీ చూద్దామని ఒక దైవికమైన సినిమా చూద్దామని అనుకునే వాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా చివరిలో మనకు ఆ ఎలివేషన్ అంతా చివరిలో ఇస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా సోగానే సాగిందని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు గారి క్యారెక్టరేషన్ బాగుంది. ఆయన అంటే మొదటి నుంచి కూడా ఆయన కన్నాడు కొట్టిన పిండిలాగా చేసేసారు మోహన్ బాబు గారు. మిగతా క్యారెక్టర్స్ అందరూ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు కూడా బాగానే చేశారని చెప్పొచ్చు. శివుడిగా అక్షయ్ కుమార్ పెద్ద మ్యాచ్ అయినట్టు నాకైతే పర్సనల్ ఒపీనియన్ ఇది. అక్షయ్ కుమార్ మ్యాచ్ అయినట్టు అనిపించలేదు నాకు. అంత ఎలివేషన్ అక్షయ్ కుమార్కు రాలేదు అనిపించింది. ఓకే, తర్వాత ఇంకొక చోట శివుని గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక మైనస్ ఏంటంటే అక్షయ్ కుమార్ శివుడు అయితే ఒక సీన్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీలో మహాభారతం స్టోరీ, అర్జునుడి స్టోరీ అదంతా చూపించినప్పుడు మోహన్ లాల్ గారిని శివుడిగా చూపించారు. అది ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు. క్యారెక్టర్ మార్చే పని లేదు కదా, సో అక్కడ చూపించచ్చు అనిపించింది. మోహన్ లాల్ గారిని పెట్టడం, శివుని క్యారెక్టర్గా చూపించడం అదొకటి నాకు మిస్టేక్ అయితే అనిపించింది. దాని తర్వాత వచ్చేసి కొంత స్టోరీ అయితే ఎక్స్ట్రా స్టోరీ అయితే సినిమాకు యాడ్ చేశారు. అంటే భక్తిని ఎలివేట్ చేయడానికి. చూస్తుంటే మనకు మంజునాథ సినిమా లాగానే అనిపిస్తుంది. శ్రీ మంజునాథలో ఎప్పుడైతే శివుని తిడతాడో సో అట్లనే ఇదే స్టోరీ. అంటే అఫ్కోర్స్ రెండు స్టోరీలు సిమిలర్ స్టోరీసే, దాన్ని కాదని చరిత్రను కాదనిలేము. కన్నప్ప మొదలు అలా ఉండేది, తర్వాత భక్తునిగా మారాడు. ఇది కన్వే చేయడానికి కోసం ట్రై చేశారు. చివరిలో విష్ణు యాక్షన్ మాత్రం బాగుందని చెప్పుకోవాలి. ఒక సింగిల్ షాట్ మోనోవ్లాగ్ చేశాడు, చాలా బాగా ప్రయత్నం చేశాడు. బట్ ఆ కళ్ళు తీసి పెట్టేసి ఇంకా అద్భుతంగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ కొద్దిగా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ వచ్చే సీక్వెన్స్ ఒక 20 to 30 minutes ఉంటుంది. లాస్ట్లో కూడా ప్రభాస్ కనిపిస్తారు. ఆ ప్రభాస్ కనబడంతా థియేటర్లో ఈలలు గోలలు, చాలామంది ప్రభాస్ కోసం సినిమాకి వచ్చారు అన్నట్టు పరిస్థితి. ప్రభాస్ ఆల్మోస్ట్ సినిమాను క్యారీ చేసి మోసాడని చెప్పాలా. మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని మన భాషలో మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంత అడిషనల్ స్టోరీ యాడ్ చేశారనిపించింది. కొన్ని సీన్లు అయితే బాహుబలిని కాపీ చేసినట్టు అనిపించింది. హీరో పందిని కొట్టడం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ అక్కడ మనకు బాహుబలిలో అనుష్కకు నేర్పిస్తారు కదా ధనుర్విద్య అనేది, అది కూడా కొంత కాపీ చేసినట్టయితే అనిపించింది నాకు. ఎందుకు అంటే తాటి ముంజలు కొట్టడానికి హీరోయిన్కి రాకపోతే ఈయన వచ్చి నేర్పించడం ఇది అన్రియలిస్టిక్గా ఉంది. ఎందుకు అంటే ఆవిడ నార్మల్ సాధారణ లేడీ కాదు, హీరోయిన్ క్యారెక్టరే బట్ సాధారణ లేడీ కాదు. వాళ్ళ ఏదైతే వీళ్ళ గూడాలు ఉంటే ఒక గూడెంకు ఆమె రాణిలాగా, ఆమె వీరవనిత లాగా ప్రొజెక్ట్ చేసిన ఆమెను మళ్ళీ తీసుకొచ్చి తాటి ముంజలు కొట్టడానికి ఈ బాణం పెట్టి విష్ణు గారు కన్నప్ప నేర్పించడం అనేది అన్రియలిస్టిక్గా అనిపించింది నాకు. సినిమాలో ప్లస్ పాయింట్స్ లేవంటే చాలా ఉన్నాయి ప్లస్ పాయింట్స్. మ్యూజిక్ అయితే సోగా ఉంది. మ్యూజిక్ పెద్ద ప్లేస్గా అనిపించింది నాకు. ఆ సాంగ్ బాగుంది. శివుని చుట్టూ చేసిన సాంగ్ రియలిస్టిక్గా ప్రభుదేవ డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్ అనొచ్చు, సింపుల్గా చేస్తారు కదా, అది చాలా బాగా అనిపించింది. నాస్తికుడి నుంచి భక్తుడి ట్రాన్సిషన్ బాగా చూపించారనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడు ప్రభాస్ రావడం ఆ సీన్లన్నీ కలిసి వచ్చినాయి కనుక సో అదైతే నాకు చాలా రియలిస్టిక్గా అనిపించింది, బాగా అనిపించింది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదో ఉందో అదైతే బాగా చేశారు. లాస్ట్ మోనోవ్లాగ్ అంటే క్లైమాక్స్ సీన్లో కూడా విష్ణు చాలా అద్భుతంగా చేశారు. అద్భుతంగా అంటే మంచిగా చేశారు. అంటే కంపేర్ చేయలేము, కృష్ణరాజు సీన్కు పాత కన్నప్పకు దీన్ని కంపేర్ చేయలేకపోయినా బాగా చేశారు. ఒక కన్ను తీసి పెట్టే సీన్ అది కూడా బాగానే ఉంది, జస్టిఫై అయితే అయింది. అక్కడ ఎక్స్ప్రెషన్స్ అందరికీ కూడా పండినాయి. సో ఫైనల్గా మూవీ వచ్చేసి చూడొచ్చు, మరీ చూడరాకుంటే ఏం లేదు. ఫస్ట్ కొంత బోర్ ఫీల్ అయినా సెకండ్ హాఫ్లో ఆ బోర్ అంతా కవర్ అయిపోతుంది. థియేటర్ కూడా సైలెంట్ అయింది. అప్పటిదాకా అరిచిన జనాలందరూ కూడా సెకండ్ హాఫ్ తర్వాత ప్రభాస్ వచ్చిన తర్వాత క్యారీ అయ్యారు, అంటే మూవీలోకి ఇన్వాల్వ్ అయ్యారు. కొంతపాటు ఒక లాస్ట్ ఒక 1 hour మాత్రం చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా 2.5 to 3 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. వన్ టైం చూడొచ్చు వెళ్ళి. అంటే కన్నప్ప స్టోరీ తెలియని వాళ్ళు, కన్నప్ప అంటే ఏందో తెలియడం వల్ల అయితే డెఫినెట్గా చూడవచ్చు. బట్ ఇంకా కొంచెం భక్తి ప్రధానంగా తీస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కొంత ముందు యాడ్ చేసిన ఎలిమెంట్స్ తోటి అదంతా కొంచెం వేరే క్లమ్జీగా కొంచెం అయితే అనిపించింది నాకు. ఓన్లీ భక్తి ప్రధానంగా మూవ్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఎవరి ప్రాస్పెక్టివ్ వాళ్ళది, డైరెక్టర్ ప్రాస్పెక్టివ్ వాళ్ళది, ఇది జస్ట్ కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఓకే, ఈ రివ్యూని మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.